హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ కోచ్ ఛానల్. సో ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే డిస్కస్ చేసే ముందు నేను మీకు జెన్యున్గా సారీ చెప్పాలి. ఎందుకంటే నిన్న లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో అది 12 తర్వాత అప్లోడ్ అయింది అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈ రోజు నుంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అనేది ఏదైతే ఉండదో 8 o'clock నుండి 12 o'clock మధ్యన అప్లోడ్ చేయడం జరుగుతుంది, రికార్డ్ చేసి మరి. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అన్ఫార్చునేట్గా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతే ఆ టైంలోపు నేను ఈవెన్ మన కమ్యూనిటీలో ప్లేలిస్ట్లో కానీ, యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ, లేదంటే వాట్సాప్ ఛానల్లో కానీ, లేకపోతే మన లింక్డ్ఇన్ కమ్యూనిటీలో కానీ ఎందులో అయినా ఆ కోడ్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ మనలో చాలా మంది ఎంతమంది చూస్తున్నారో నాకు ఒక ఐడెంటిటీ రావట్లేదు క్లారిటీగా. లైక్ ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, అండ్ కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. సో దానికోసం మీరు కామెంట్ చేశారనుకోండి, నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది, లేకపోతే ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నేను మెయింటైన్ చేస్తానండి, ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల రేపు ప్రాబ్లం చేయడానికి నాకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది అనమాట. అందుకోసమే అంతే. సో అండ్ అలాగే ఈ ఛానల్ మనకు హెల్ప్ అవుతుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా కోడింగ్ జర్నీలో స్టార్ట్ చేయమని చెప్పండి. సో ప్రాబ్లంలో అయితే చూద్దాం. ప్రాబ్లం వచ్చేసరికి ఏమంటాడంటే, లీడ్ కోడ్ నెంబర్ 13904 డివైసెస్. సింపుల్గా చెప్తాను. ఒక ఇంటీజర్ అరే ఇస్తున్నాడని చెప్తున్నాడు. అండ్ ఇంటీజర్ అరే ఇస్తే అందులో కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ కేసులో చూసుకుంటే 21, 4, 7 ఇలా ఎలిమెంట్స్ ఇస్తున్నాడంట. అండ్ ఏదైతే ఎలిమెంట్ ఉన్నదో అరేలోని దానికి ఒకవేళ ఎగ్జాక్ట్గా 4 డివైసెస్ 21 చూసాం అనుకోండి, 1, 3, 7, 21 అనేవి ఎగ్జాక్ట్గా 4 డివైసెస్ ఉన్నాయి. ఇప్పుడు 7 ఉందనుకోండి, 1, 7 మాత్రమే డివైసెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ఎలిమెంట్కి కానీ 4 డివైసెస్ ఉన్నట్లయితే దాని యొక్క సమ్ అనేది కావాలంట. అంటే 1 + 3, 3 + 7, 7 + 21. ఈ వాల్యూ మొత్తం ఏంటి? 32. అండ్ ఒకవేళ ఎగ్జాక్ట్గా 4 డివైసెస్ లేవనుకోండి, ఆ వాల్యూ బేసికల్లీ 0. ఇప్పుడు 4కి కూడా ఎగ్జాక్ట్గా 4 డివైసెస్ ఉండవు, 0. దీని వాల్యూ ఎంత? ఎగ్జాక్ట్గా 4 డివైసెస్ ఉంటే 32. ఈ 32 + 0 + 0 ఈ వాల్యూని బేసికల్లీ మనకి రిటర్న్ చేయమంటుంది. ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంది కదా. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్గా ఒక లూప్ తీసుకుంటారు, లూప్లో ఐటరేట్ చేస్తాం. ఏం చేస్తాం? సింపుల్గా లూప్లో ఐటరేట్ చేస్తాం ఎవ్రీ ఎలిమెంట్ 21, 4, 7. అండ్ ఒక ఏదైనా మెథడ్ రాసుకుంటాం. లెటర్ సపోజ్ ఒక సాల్వ్ అనే మెథడ్ రాసుకున్నాం. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే బేసికల్లీ మనం ఏదైతే నెంబర్ పంపిస్తున్నామో నెంబర్ తీసుకుంటుంది, కౌంట్ చెక్ చేసుకుంటుంది. కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం 0 అని చెప్పేసి. ఒకవేళ ఈ నెంబర్ అనేది ఏం చేస్తాం? ఐ వాల్యూ 1 దగ్గర నుంచి i <n, i++ చేస్తూ, ఒకవేళ కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా 4 అయినట్లయితే, అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మాడ్యులో i = 0 అయినట్లయితే ఏం చేస్తాం? కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేస్తూ అండ్ అలాగే దీంతో పాటు ఏం కావాలి? డివైడ్ చేయడంతో పాటు సమ్ కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి, సో సమ్ అనే వేరియబుల్ ఒకటి తీసుకుంటాం 0. దానికి కూడా ఈ సమ్ అనే వేరియబుల్కి ఐ వాల్యూని బేసికల్లీ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం బై 1 అండ్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతున్న సమ్ వాల్యూని యాడ్ చేస్తాం. అండ్ లూపింగ్ ఎండ్ అయిన తర్వాత బయటకు వచ్చి చెక్ చేస్తాం. ఒకవేళ నా కౌంట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా 4 అయితే 4 డివైజర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ 4 డివైజర్స్ యొక్క సమ్ అనేది సమ్ వేరియబుల్లో ఉంటుంది. సో బేసికల్లీ ఏం చేస్తామంటే ఆ సమ్ వేరియబుల్ని రిటర్న్ చేస్తాం. ఒకవేళ లేదనుకోండి ఏం చేస్తాం? ఒకవేళ ఎగ్జాక్ట్గా డివైజెస్ 4 లేకపోతే 0 రిటర్న్ చేస్తాం. రిటర్న్ 0. ఇది నార్మల్గా అందరూ చేసే మెథడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్స్టెంట్ అనాలిసిస్ చేయరు ఎవరు. కన్స్టెంట్ అనాలిసిస్లో ఏముంది? 10⁴ ఉంది. అంటే ఈ ప్రాబ్లం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ ఎలిమెంట్ గుండా వెళ్ళడం వల్ల big లూప్ అండ్ ఇచ్చిన నెంబర్లో మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం లూప్ చేయడం వల్ల big లూప్. అంటే ఇండైరెక్ట్లీ ఏంటి? n × n అవుతుంది. n × n అంటే n² టైం కాంప్లెక్సిటీ అవుతుంది. బట్ మన లీడ్ కోడ్ అంటే ఏంటి? 10⁻7 కదా చేస్తుంది. ఇప్పుడు వీడు ఇచ్చిన మాక్సిమం వాల్యూ అంటే 10⁴ అంటే 10⁴ × 10⁴ అంటే 10⁸. సో ఈ అప్రోచ్ అనేది టైం కాంప్లెక్సిటీ ఎక్సీడ్ అయిపోతుంది, టెస్ట్ కేసెస్ని ఫెయిల్ చేస్తుంది. బట్ ఈ ప్రాబ్లమ్ని ఇంకా ఎలా రిడ్యూస్ చేస్తాం? సో ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఎలిమెంట్ గుండా మ్యాండేటరీగా వెళ్ళాల్సిందే. నువ్వు ఎలిమెంట్ని స్కిప్ చేయరు. అంటే ఈ big టైం కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో ఎలిమెంట్ అయితే స్కిప్ చేయరు. బట్ ఈ సాల్వ్ మెథడ్లో ఏదైతే చెక్ చేస్తున్నామో దీని యొక్క టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయొచ్చు. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసాం అనుకో ప్రాబ్లం అనేది చేయడానికి అవుతుంది. సో ఈ సాల్వ్ అనే మెథడ్ టైం కాంప్లెక్సిటీ మనం ఇప్పుడు ఎలా రిడ్యూస్ చేస్తాం చూద్దాం. సో జనరల్గా ఏమవుతుందంటే మీకు ప్రైమ్ నెంబర్స్లోని ప్రైమ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ యూస్ చేస్తే ఇక్కడ కూడా అవుతుంది. లెట్ us సపోజ్ ఇప్పుడు 21 అనే నెంబర్ తీసుకుందాం. 21 అనే నెంబర్ ఫ్యాక్టర్స్ మనకు తెలిసిందే. 1 ఒకటి, 21 ఒకటి. నెక్స్ట్ ఏంటి? 3 ఒకటి, 7 ఒకటి. మళ్ళీ దేంతో డివైడ్ అవుతుంది? 7తో డివైడ్ చేస్తాం 3 వస్తుంది. మళ్ళీ 21తో డివైడ్ చేస్తాం 1 వస్తుంది. ఇది బేసికల్లీ మనకున్న డివైజర్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ డివైజర్స్ చూసారా? ఈ డివైజర్స్ ఒక పాయింట్ తర్వాత అన్ని రిపీటింగ్ అవుతాయి అన్నమాట. సో మొత్తం అంటే 1 నుండి
21 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్‌గా ఎక్కడి వరకు వెళ్ళాలో ఈ లూప్‌లో తెలిస్తే మనకు సరిపోతది. అక్కడ వరకు వెళ్తే టైమ్ కాంప్లెక్సిటీ అనేది తగ్గించొచ్చు. సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు ఇది ఎక్కడి వరకు లూపింగ్ అనేది చేయాలి. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఒక నంబర్ తీసుకుంటున్నాను. 36 అని చెప్పేసి ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 36కి నార్మల్‌గా డివైజర్స్ చూస్తే 1 ఒకటి 36. నెక్స్ట్ ఏంటి 2 18. నెక్స్ట్ చూడండి 3 ఒకటి అండ్ 12 అనుకుంటా. యాహ్! 12 ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి 4 9s 5 5s అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి 6తో డివైడ్ అవుతుంది. 6 నెక్స్ట్ మళ్ళీ 7తో డివైడ్ అవ్వదు. 8తో డివైడ్ మళ్ళీ 9తోనే డివైడ్ అవుతుంది. 4 వస్తది. 10తో అవ్వదు. 11తో అవ్వదు. 12తో డివైడ్ అయితే మళ్ళీ 3 వస్తది. 18తో డివైడ్ అయితే మళ్ళీ 2 వస్తుంది. అండ్ 36తో మళ్ళీ డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ ఏంటి పెయిర్స్‌లో ఉన్నాయి. యెస్ ఆర్ నో? ఇవన్నీ కూడా ఏంటి పెయిర్స్‌లో ఉన్నాయి. అండ్ ఈ ప్రాబ్లమ్‌లో ఎక్కడి వరకు వెళ్ళింది ఈ నంబర్ అనేది 6 వరకు వెళ్ళింది. అంటే ఒక నంబర్ ఇక్కడి నుంచి అంటే ఐ వాల్యూ నేను 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్ళాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్ళేటప్పుడు నీకు ఈ వాల్యూ ఒకవేళ నీ నెంబర్ అనేది ఏదైతే నీ నెంబర్ ఉన్నదో నీ n వాల్యూ ఏదైతే ఉన్నదో అది ఎగ్జాక్ట్‌గా ఐతో డివైడ్ చేసేటప్పుడు ఏమవుతది? అది పర్ఫెక్ట్ డివైజర్ అవుతది. అంటే అప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఈ వాల్యూ. అండ్ అలాగే దీంతో పాటు ఈ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ ఆల్రెడీ ఐ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇదేంటి? ఇది ఐ వాల్యూ తెలిసిపోతుంది. ఈ సెకండ్ వాల్యూ ఏంటి? ఈ సెకండ్ వాల్యూ బేసికల్లీ ఏంటంటే n/i వాల్యూ. అంటే ఇప్పుడు 36/1 చేస్తే ఏమొస్తుంది? 36. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు 36/2 చేస్తే ఏమొస్తుంది మనకు? 18 వస్తుంది. అలాగే ఈ పెయిర్‌లో ఉన్న 2 వాల్యూస్‌ని తీసుకురావచ్చు. అండ్ ఈ 2 కూడా డివైజర్సే. 18తో డివైడ్ చేస్తే 2 వస్తది. 2తో డివైడ్ చేస్తే 18 వస్తది. అంటే ఈ 2 కూడా డివైజర్సే అనమాట. సో, ఈ అప్రోచ్‌ని యూజ్ చేసి మనం చేయడానికి అవుతది. అంటే మనకి లూపింగ్ అనేది తగ్గించాం ఇప్పుడు. ఇప్పుడు మనం లూపింగ్ ఎక్కడి నుంచి n నుండి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు తగ్గించాం. సో, దానికోసం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఓకే. దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం చూద్దాం. చూడండి. సో, ఇప్పుడు మనకి ఏం కావాలి? సమ్ కావాలి. అవునా కదా! ఇప్పుడు 21 కేస్‌తోనే చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి? ఐ వాల్యూ 1 దగ్గర నుంచి వెళ్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి? i అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్ళాలి. మీరు ఎలా అయినా రాయొచ్చు. ఒకవేళ ఐ వాల్యూ లెస్ థాన్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అని ఉంటది. అలా అయినా రాయొచ్చు. ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా ఉండదు. దాని తర్వాత ఐ వాల్యూని ఏం చేద్దాం? ఇంక్రీజ్ చేస్తాం ప్రతిసారి. ఐ నుండి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు ఏం కావాలి? సమ్ వేరియబుల్ కావాలి. కౌంట్ కూడా చేయాలి కదా! సో, ఇప్పుడు నువ్వు అసలు మెయిన్ ఏంటి? డివైడ్ అవ్వాలి కదా! సో, డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయడానికి ఏం చేస్తాం? ఇఫ్ నా నంబర్‌ని మాడ్యులో ఐ డివైడ్ బై 0 చేస్తుంటే ఓకే. అంటే డివైడ్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ డివైడ్ అవ్వడమే కావాలి. డివైడ్ అయిన తర్వాత నెక్స్ట్ కేసెస్ చెక్ చేస్తాం అనమాట. అంటే సో, డివైడ్ అయితే మనం బేసికల్లీ కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ అలాగే సమ్ వాల్యూ కూడా మనకు కావాలి. సమ్ వాల్యూ కూడా కావాలి. ఇనిషియల్‌గా 2 0 0 పెట్టుకుంటాం. ఓకే. డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చెక్ చేస్తాం? ఇది డివైడ్ అయిపోతుంది. నాకు ఈ వాల్యూ కావాలి. 1 వాల్యూ కావాలి. అలాగే 36 వాల్యూ కావాలి. సో, ఈ 2 వాల్యూస్‌ని ఎలా తీసుకొస్తామంటే, మన D1 ఆల్రెడీ తెలుసు. డివైజర్ 1 అనేది. ఇది బేసికల్లీ ఏంటి? ఐ వాల్యూ. D2 వాల్యూ ఏంటి? D2 వాల్యూని ఎలా తీసుకొస్తాం? n డివైడెడ్ బై i చేస్తే తీసుకొస్తాం. సో, ఇలా ఏంటి? ఇదొక డివైజర్, ఇదొక డివైజర్. అంటే 2 డివైజర్స్. ఓకే. మళ్ళీ 2 18, 3 12, 4 9 అలా డివైజర్స్ అనమాట. సో, రెండిట్లో దీంతో డివైడ్ అవుతది, దీంతో డివైడ్ అవుతది, దీంతో డివైడ్ అవుతది, దీంతో డివైడ్ అవుతది. సో, అలా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ D1 అనేది నాట్ ఈక్వల్ టు D2 అంటే D1 36 అనుకోండి. 2 డివైజర్స్ కదా! సో, D1, D2 అనేది 2 డివైజర్స్. 2 డివైడ్ చేస్తున్నట్టే కదా! డివైడ్ చేస్తే ఏం చేస్తాం? కౌంట్ వాల్యూకి 2 ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే D1 డివైడ్ చేసేదే, D2 కూడా డివైడ్ చేసేదే. సో, కౌంట్ వాల్యూ 2 ఇంక్రీజ్ చేస్తాం. అండ్ అలాగే సమ్ వాల్యూకి ఈ D1ని, D2ని కలిపి యాడ్ చేస్తాం. దాంతో పాటు ఈ సమ్ అనే వేరియబుల్‌కి ఏం చేస్తామంటే ఈ D1 ప్లస్ D2 వాల్యూని యాడ్ చేస్తాం. ఒకవేళ మనకి లాస్ట్ కేస్‌లో ఎల్స్ ఇఫ్ ఇప్పుడు 6 2 కూడా సేమే. అంటే ఒకటే కదా! ఈ 2 6లు వేరు వేరు కాదు కదా! 6 అంటే ఒకటే ఇంక నంబర్. సో, అలాంటప్పుడు ఒకవేళ D1 వాల్యూ, D2 వాల్యూ ఒకటయ్యిందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? కౌంట్ వాల్యూ అనేది అంటే ఒక డివైజరే. సో, కౌంట్ వాల్యూ అనేది 1కి ఇంక్రీజ్ చేస్తాం. అంటే డివైజర్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తాం. అండ్ అలాగే ఏంటి? సమ్ వాల్యూని 2 6లు యాడ్ చేయం. ఓన్లీ ఒక 6 యాడ్ చేస్తాం. ఓకే. అండ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక D1 వాల్యూని యాడ్ చేస్తాం. మొత్తం ఇది అయిన తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్‌కి టైమ్ కాంప్లెక్స్‌ని రెడ్యూస్ చేసాం. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. అంటే ఒకవేళ నా కౌంట్ వాల్యూ అనేది
4 ఉన్నది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నేను సమ్ అనే వేరియబుల్ ఏదైతే అందులో యాడ్ చేస్తున్నానో ఆ వాల్యూని రిటర్న్ చేస్తాను. లేదు అనుకుంటే ఏం చేస్తాను? సింప్లీ రిటర్న్ 0 చేస్తాను. ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం కావాలంటే 21 అనే టెస్ట్ కేస్‌కి రన్ చేసి చూడండి. ఇప్పుడు 21కి రన్ చేసాం అనుకోండి ఇదే ప్రాబ్లమ్‌ని. 21 అని టెస్ట్ కేస్‌కి రన్ చేసాం అనుకోండి. 21కి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 అంటే ఎంత? ఇది మధ్యలో లైక్ 16కి 25కి మధ్యలో ఉంటది. సో, 4 ఆర్ 5 5 అని అనుకుంటున్నాం. లెట్ అస్ సపోజ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1. మాక్సిమం 5 వరకే వెళ్తది అనుకుంటున్నాం. i ఈజ్ ఈక్వల్స్ టు 2, i ఈజ్ ఈక్వల్స్ టు 3, i ఈజ్ ఈక్వల్స్ టు 4, i ఈజ్ ఈక్వల్స్ టు 5. 21 1తో అవుతది. ఓకే. 21 1తో అవుతుంది కాబట్టి ఏం చేస్తాం? D1 వాల్యూ బేసికల్లీ ఏమొస్తుంది? 1 వస్తది. D2 వాల్యూ ఏమొస్తది? 21 వస్తది. ఓకే. 1, 21 రెండు ఈక్వలా? లేదు. 1, 21 రెండు డివైడ్ చేస్తే గనుక కౌంట్ వాల్యూ ఏంటి? 2 అవుతది. ఓకే. 2 అవుతుంది. అండ్ D1, D2 సమ్ అనే వేరియబుల్‌కి యాడ్ అవుతుంది. అంటే సమ్ వేరియబుల్ ఎంత? 22 అవుతుంది. ఓకే. నెక్స్ట్ i వాల్యూ 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 3తో అవుతదా? 21 డివైడెడ్ బై 3 యెస్. 3తో అవుతుంది. 3తో అవుతే మళ్ళీ ఏంటి? D1 వాల్యూ ఏమొస్తది? 3. D2 వాల్యూ ఏమొస్తది? 21 డివైడెడ్ బై 3 అంటే D2 వాల్యూ బేసికల్లీ 7 వస్తుంది. అండ్ 3 అండ్ 7 రెండు డివైడ్ చేస్తాయి. సో, కౌంట్ వాల్యూ మళ్ళీ ఏం చేస్తది? ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతది 4. అండ్ సమ్ వేరియబుల్ కూడా ఈ 3 ప్లస్ 7 యాడ్ చేస్తాం. సో, సమ్ వేరియబుల్ ఏంటి? 22 ప్లస్ 10 32 అవుతది. ఓకే. నెక్స్ట్ 4కెళ్ళింది. 5కెళ్తుంది. ఎళ్ళదు ఇంకా అంతే. ఇంకెక్కడ డివైడ్ చేయదు. సో, మనకు కావాల్సింది 121, 37 అంటే కౌంట్ వాల్యూ 4 అయ్యింది. లూప్ అయ్యేసరికి సమ్ వాల్యూ 32 ఉంది. కౌంట్ వాల్యూ 4 అయితే ఈ సమ్ వాల్యూ రిటర్న్ చేస్తాం. కౌంట్ వాల్యూ ఈక్వల్ అవ్వకపోతే 0 రిటర్న్ చేస్తాం. సో, ఇదనమాట. సో, లెట్స్ కోడ్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఒక రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇనిషియల్‌గా ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ నమ్స్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఓకే. నా సాల్వ్ అనే మెథడ్ నాకు అది 0 రిటర్న్ చేస్తదా? సమ్ రిటర్న్ చేస్తదో మనకు తెలీదు. సో, వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటదో వచ్చే రిజల్ట్‌కి ఈ సమ్ అనే వాల్యూని యాడ్ చేస్తాం. సాల్వ్ అనే మెథడ్ యాడ్ చేసి సాల్వ్ అనే దానికి నంబర్‌ని పాస్ చేస్తావు జస్ట్. ఓకే. పాస్ చేసి అక్కడి నుంచి వస్తున్న వాల్యూ రిటర్న్ రెస్పాన్స్‌ని మెయిన్ రిటర్న్ చేస్తావు. ఇప్పుడు ఆ సాల్వ్ అనే మెథడ్ రాస్తావు. పబ్లిక్ ఇంట్ సాల్వ్ ఒక నంబర్ తీసుకుంటాం. సో, ఇప్పుడు నంబర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తావు? కౌంట్ కావాలి మనకి. అవును. కౌంట్ కావాలి. కౌంట్ వాల్యూ 0 అండ్ అలాగే సమ్ కూడా కావాలి. సమ్ రిటర్న్ చేయాలి కాబట్టి సమ్ వాల్యూ 0. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లూపింగ్ వెళ్ళాలి? 1 నుండి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు. సో, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i స్టార్ i ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n i ప్లస్ ప్లస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ i అనే వాల్యూ n వాల్యూని డివైడ్ చేయాలి కాబట్టి ఇఫ్ n మాడ్యులో i డివైడ్ చేయగలిగితే 0కి మనం ఏం చేయొచ్చు? ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. D1 అంటే ఏంటి? D2 అంటే ఏంటి? D1 అంటే i వాల్యూ. D2 అంటే ఏంటి? n/i వాల్యూ. ఏమిటి D1, D2 వాల్యూస్ రెండు ఈక్వలా కాదా? ఈక్వల్ అయితే మనం 2 సార్లు యాడ్ చేయక్కర్లేదు. ఒకటే డివైడర్ ఉన్నట్టు ఒక్కసారి యాడ్ చేస్తే సరిపోతుంది సమ్ కూడా. ఒకవేళ రెండు ఈక్వల్‌గా లేకపోతే రెండు డిఫరెంట్ డివైజెస్ అంటే D1 ఒకవేళ D2కి ఈక్వల్ అయ్యిందనుకోండి. మనం ఏం చేస్తాం? సమ్ అనే వేరియబుల్‌లో D1, D2 కాకుండా ఒకటే యాడ్ చేసుకుంటాం D1 అనేది. అండ్ అలాగే కౌంట్ వాల్యూ ఏంటి? 1 ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ కాలేదు అనుకోండి ఎల్స్ ఇఫ్ D1 వాల్యూ, D2 వాల్యూ ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాకపోతే ఏం చేస్తాం? అదే సమ్ అనే వేరియబుల్‌కి మనం ఈ D1, D2 రెండు వాల్యూస్‌ని యాడ్ చేస్తాం. అండ్ అలాగే కౌంట్ ఏంటి? D1, D2 అనేవి 2 డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి 2 డివైడ్ చేయగలరు కాబట్టి కౌంట్ వాల్యూ ఏంటి? 2కి ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. అండ్ లూపింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటాం. ఒకవేళ నా కౌంట్ వాల్యూ అనేది 4 ఉంటే ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేస్తున్నట్టు. సో, మనం ఏం చేస్తాం? సమ్ అనే వేరియబుల్ ఆల్రెడీ స్టోర్ చేస్తున్నాం కదా! సో, సమ్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ కౌంట్ వాల్యూ లెస్ థాన్ 4 గాని, గ్రేటర్ థాన్ 4 గాని ఉంటే ఏం చేస్తాం? రిటర్న్ 0 చేస్తాం. సో, సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే. కోడ్ అనేది బేసికల్లీ సబ్మిట్ అయిందనమాట. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ కూడా ముందే చెప్తాను కదా! దీనికోసం చూసినట్లయితే బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ ఓకే. ఓకే. మనకి రాంగ్ వచ్చింది. ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడో వచ్చింది. ఓకే. ఈ మళ్ళీ ఐ థింక్ సబ్మిట్ అవ్వలేదా? రిజల్ట్ ఓకే. రిజల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i ప్లస్ ఈక్వల్ టు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఐ థాట్ ఎర్రర్ అలా సబ్మిట్ అయిందనుకున్నా. ఓకే. అయ్యింది.
ఓకే. డన్. యాక్సెప్ట్ అయ్యింది. ఓకే. అండ్ అలాగే ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్‌లోని ఏవైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు పర్సనల్‌గా డీఎం చేయండి. అండ్ నా కంటెంట్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు మేక్ ఎ రీపోస్ట్. నేను ఒక లింక్డ్ఇన్ పోస్ట్ రాస్తాను డైలీన. దాన్ని జస్ట్ రీపోస్ట్ చేయండి. తెలుగులో ఇలాగ డైలీ లింక్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే చేస్తున్నారని చెప్పి. దట్ ఈస్ ద ఓన్లీ సపోర్ట్ యూ కెన్ డూ ఫర్ మీ. ఓకే. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ రేపు లింక్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డేలో కలుద్దాం.